వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. గిరిజన బిడ్డల భవిష్యత్తుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి, వైఎస్ షర్మిల. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజాం సాగర్ ప్రాజెక్టులో మళ్లీ పెరుగుతున్న ఇన్ఫ్లో. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్పందించి విద్యార్థుల యొక్క ఫీజులను తక్షణమే విడుదల చేయాలని, చేయలేని పక్షంలో అసెంబ్లీ ముందట విద్యార్థులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గత 4 సంవత్సరాల నుంచి బిఎస్సి విద్యార్థులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువ ఉంటారు. మరి వారికి ఫీజులు చెల్లించకుండా ఈ సాధగాని ప్రభుత్వము, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన కాంచెలు కూడా విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వం వెంటనే కూడా ఈ బిఎస్ మరి బకాయిలు మొత్తం కూడా చెల్లించాలి. మరి చెల్లించని ఎడల కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి పిల్లల తల్లిదండ్రులతో పాటు పిల్లలతో పాటు కూడా ఎక్కడికక్కడి కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. దానిలో భాగంగా విద్యార్థులు స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా విద్యార్థులు స్కూల్లో రావద్దని చెప్పి ఇప్పుడు చెప్తే పిల్లలు చాలా ఆగమయ్యే పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ చదువుల పిల్లలు కూడా మరి ఎక్కువ శాతం ఎస్సీలు, బీసీలు, మైనార్టీ పిల్లలే ఉంటారు కనుక మరి తక్షణమే ప్రభుత్వంగా ఆలోచించి మరి ఫీజులు కనుక చెల్లిస్తే విద్యార్థులు చదువులు కొనసాగుతాయి. లేని ఎడల ఈ శాతగాని ప్రభుత్వాన్ని, మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు ఉల్లా శ్రీనివాసు, మాది కమలాపూర్ మండలం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా మరి ప్రజలు కూడా ముందుకు రోడ్ల మీకు వచ్చే పరిస్థితి ఉంది కనుక ఖబర్దార్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వెంటనే మరి ఈ ఫీజులు స్పందించి వాళ్ళ బకాయిలు కూడా జిఎస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కల్లూరు మండలం పర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కురువ హనుమంతరావు గారి అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పర్ల గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ ఓట్లు లెక్కింపులకు ఏర్పాటును పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్లను మరియు ఓటు లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. lighting, then privacy.
ఇన్స్టాలేషన్ కాదు కాలేజ్ ఇన్నోవేషన్ ముందు నుంచి అవి పెండింగ్ నేను వర్క్ కంప్లీట్ చేయాలి. ఇది ఏమో కంప్యూటర్ అది ఏరు ఇది అన్ని సిస్టమ్స్ ఇది ఐఓటీ అవి సిస్టమ్ టీవీ ఉంటుంది, హోమ్ థియేటర్, బెంచ్ సెటప్ చేయలేదు, బెంచెస్ అవైలబిలిటీ ఉంది. టెక్కలి మండల కేంద్రంలో క్షేత్రగాత్రులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ మోలియపుట్టి మండలం గంగరాజపురంలోని ఓ గ్రానైట్ క్వారీ వద్ద పిడుగుపాటుకు గురైన బాధితులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండకర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి బుధవారం పరామర్శించారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి సంఘటన జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కూలి పనులు చేస్తూ పిడుగుపాటుకు గురై షాక్ నుండి బయటపడిన తీరును జిల్లా కలెక్టర్ కు బాధితులు వివరించారు. ఇటువంటి దుర్ఘటన జరగడం దిగ్భ్రాంతి చెందాలని విచారకరమని అన్నారు. చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అత్యవసరమైన పరిస్థితిలో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించాలని వైద్యులను సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, త్వరలోనే కోలుకునే విధంగా వైద్య సేవలు అందిస్తామని, అధైర్యపడవద్దు అని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంగళవారం సాయంత్రం పిడుగుపాటు ప్రమాదంలో 3 గ్రానైట్ కార్మికులు మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాబట్టి వెళ్ళారు. ఏం పని చేయించారు? పడిపోతే మనకు ప్రాబ్లం ఉంది కదా, వారు చెప్తారు వాళ్ళే కదా అన్ని చేశారు కదా. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఉదయం ఆయన నివాసంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో మంత్రులు పొన్నం, అడ్లూరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహేష్ గౌడ్ ఇద్దరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, లక్ష్మణ్ బాధపడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి పెరిగాను అన్నారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో అడ్లూరిపై పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వివాదం రేగిన విషయం తెలిసిందే. పొన్నం వ్యాఖ్యలను అడ్లూరి తీవ్రంగా ఖండించగా తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పొన్నం స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ చొరవతో చివరికి ఇద్దరి మధ్య తేడాలు సర్దుబాటు కావడంతో ఈ రాజకీయ వివాదం ముగిసింది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో, సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తున్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే మాదిగ సమాజంలో మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పునఃప్రారంభమైన మహారాజవారి శ్రీ సంస్థానంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రిరెడ్డి శ్రీనివాసరావు శ్రీ సంస్థానంలో మధ్యాహ్న భోజనం ఉన్నాయో పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పిఠాపురం మహారాజవారి శ్రీ సంస్థానంలో భవిష్యత్తును ముందే ఊహించి ఎంతో మందికి అన్నం పెట్టే విధంగా పిఠాపురం మహారాజవారు కొన్ని వేల ఎకరాలు శ్రీ సంస్థానానికి అందించడం జరిగింది. దీని ద్వారా అనేక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిర్వహించడం జరుగుతుందని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యాహ్న భోజనం ఆగడం జరిగిందని, మరలా దీనిని పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం శ్రీ సంస్థానం ఈవో జి శివబాబు మాట్లాడారు.
ఎవరో తిని మొత్తానికి ఎలా సాగుతుంది అందరికీ నమస్కారం. శ్రీ సంస్థాన సత్రం ఆధ్వర్యంలో దాతలు పిఠాపురం మహారాజు వారు దీనికి 500 ఎకరాలు పైబడి దీనికి వారు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇది దశాబ్దాలుగా ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ మన ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, ఆర్ఆర్బీహెచ్ కాలేజ్ కావచ్చు, మధ్యాహ్న భోజనం పథకం భోజనం పెడతానటువంటి ఆనవాయితీ ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా జరుగుతుంది. అయితే ఆర్ఆర్బీహెచ్లో మిడ్ డే మీల్ పథకం స్టార్ట్ చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్లో ఇది కొంత అడ్మినిస్ట్రేషన్ కొంత గ్యాప్ వచ్చి కాలేజీ తీసి అప్పుడే 2 నెలల నాటికి కూడా కాలేదు. మొత్తం మీద ఈవేళ ప్రారంభించారు. ఈవేళ రమారమి 100 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. ఇప్పుడే ఈవో గారితో కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి మీరు మొత్తం కూడా అక్కడ చేర్చినట్టయితే ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అక్కడ టోటల్ స్ట్రెంగ్త్ ఎంతో చూసి మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి ఏర్పాటు చేసే విధంగా నేను ఈవో గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ సంస్థానానికి దీనికి ఇంత పెద్ద ఎత్తున దానం ఇచ్చినటువంటి పిఠాపురం మహారాజు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవో గారికి కూడా ఈ కార్యక్రమం చక్కగా జరిగేటువంటి క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకండి. ఏదైతే దాతలు సముద్రంతో ఈ కార్యక్రమాన్ని దాని వాళ్ళ ఆశయం నిలబడేలాగా వారికి ఆశయాలకు అనుగుణంగానే మనమంతా కూడా పనిచేయాలని ఈ సందర్భంగా చేస్తుంది. ఈ పిఠాపురం మహారాజా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కంటిన్యూ అవుతాను. ఇక గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసి 80% ఆగదో కంటిన్యూ అవుతుంది. అంటే ఇష్యూలను తొలనట్టే కదా సార్ ఇప్పుడు దాకా ఉన్నాయండి. రామగుండం ట్రాఫిక్ సిబ్బంది బుధవారం గోదావరిఖనిలోని మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద 2-వీలర్ వాహనదారులను ఆపి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా 2-వీలర్ వాహనాలను నడిపేవారిని ఆపి ఇకపై హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతామని ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ 2-వీలర్ వాహనదారులు ఇంట్లో నుండి వెళ్లేటప్పుడు హెల్మెట్ మర్చిపోకుండా ఉండాలని అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు. ప్రతి 2-వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ప్రాణాలను రక్షించుకోవాలని కోరారు. 2-వీలర్ వాహనదారులు ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మనం సరిగానే వెళ్లినా ఎదుటివారు మద్యం సేవించి వచ్చి మన వాహనాల్ని ఢీకొట్టే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ హరి శేఖర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళతోని ఒకటి ఓత్ చేయిస్తున్నాం. ఏంటంటే వాళ్ళని ఆపినప్పుడు సార్ ఇక్కడికి అని మేము మర్చిపోయినామంటున్నారు. సో వాళ్ళు మర్చిపోకుండా ఉండటానికి అనే ఉద్దేశంతో ఈ రోజు నుండి ఎవరైతే బండ్లు ఇంట్లో బయటికి తీసుకొని వస్తున్నారో వాళ్ళు హెల్మెట్ లేకుండా వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, హెల్మెట్ లేకుండా బండ్లు తీయొద్దు అని ఒక ఓత్ చేయించి వితౌట్ ఫైన్ ఇంపోజ్ చేయకుండా వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఇంట్లో నుండి ఎవరైనా 2-వీలర్ తీసుకుంటే వాళ్ళు తీసినా లేకుండా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు తీసినా కూడా వితౌట్ హెల్మెట్తో బయటికి రాకుండా గుర్తుండాలనే ఉద్దేశంతో వాళ్ళు సేఫ్గా ఇంటికి పోవాలనే ఉద్దేశంతో ఇదొకటి చేస్తున్నాము. దీన్ని అందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. మేము ఏంటంటే
పెట్రోల్ కానీ వస్తున్నామో లేకుంటే టీ స్టాల్కి వస్తున్నామో అని కాకుండా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము తాగకుండా మనం కరెక్ట్ రూట్లోనే వచ్చినా కూడా ఎదుటి వ్యక్తి అనే వ్యక్తి తాగి రావచ్చు, ఫాస్ట్గా రావచ్చు, కాళ్ళు చేయి ఇరిగినా కూడా మనకు 2-3 months తర్వాత అతుకుంటుంది. అదే హెడ్ ఇంజురీ అయిందనుకోండి, ఏదైనా జరగడానికి ఏదైనా జరిగితే మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఏమైనా జరిగితే అది తీరని నష్టము. దాన్ని మనం దేనితోని మనం కూలిపోయే అవకాశం ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫైనింగ్ పోస్ట్ చేయకుండా, హెల్మెట్ లేని వాళ్ళకి ఫైనింగ్ పోస్ట్ చేయకుండా ఒక రోడ్ కార్యక్రమం చేసి వాళ్ళని రిటర్న్ పంపిస్తాము. దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. అలాగే గోదావరి కనిలో ఉన్న ప్రతి ఒక్కరు 2 వీలర్స్కి మా ఒక విజ్ఞప్తి, మీరు బయటికి ఎక్కడికి వచ్చినా కూడా టీకి కావచ్చు, కూరగాయలకు కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, లేకుండా 2 వీలర్ కావచ్చు, 2 వీలర్ ఇంట్లో బయటికి తీస్తున్నామంటే కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీ తీసుకోవాలి, పెట్టుకొని బయటికి రావాలండి అని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదోని నియోజకవర్గంలోని కల్లుబాయి ప్రాంతంలో మంగళవారం నాడు శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూజలు నిర్వహించిన శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, గుడిసె శ్రీరాములు, ఎక్స్ఎన్బి మురళి, కల్లుబావి మల్లికార్జున, సిపిఐ రాజు. ఈ కార్యక్రమంలో గుడిసె శ్రీరాములు, ఎక్స్ ఎంపీపీ మురళి, కల్లుబావి మల్లికార్జున, సిపిఐ రాజు, సాదిక్ వల్లి, భరత్, విజయ్ చిట్టి, మిగతా వాల్మీకి పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరటిపండు బండ్లో అరటిపండ్లు యాపిల్ పండు ఉండదు చెప్తా నా బండ్లోనే గోగా తీసుకురా పోయిందా. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ పై కుల వివక్షతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సాధించిందని బుధవారం గోదావరిఖని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇది దళిత అణగారిన వర్గాల బహుజనుల ఐక్యతగా భావిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపెల్లి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ గోల్బెల్ట్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి దళితులపై ఇక్కడ దాడి జరిగిన, అవమానపరిచిన, ఏ కష్టం వచ్చినా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం స్పందించి వారి విజయానికి, వారి పరిష్కారానికి ముందుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు పార్టీలు ఏదైతే చెప్తున్నారో అందరం అన్ని ఫలాలు అందిస్తున్నాము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరి ఐక్యతగాని కోరుతున్న ఈ ప్రభుత్వాలు మరి మనసులో మాత్రం మరి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. వారిని మీద ఖచ్చితంగా మా యొక్క దాడి ఉంటుంది, డిమాండ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తూ, ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ సంక్షేమ మంత్రిని ముఖ్యమంత్రి అన్నా కూడా మేము ఖండించిన రోజులు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో బీసీ వర్గాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం,
బీసీ వర్గాలు ఎస్సీలతోని మమేకమై ముందుకు సాగుతూనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క విషయాన్ని పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినందుకు మేము విత్డ్రా చేసుకుంటూ మాకు సహకరించిన అన్ని దళిత సంఘ రాజకీయ పార్టీలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై అంబేద్కర్. సతీష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సంక్షేమ శాఖ మంత్రివారిలో దివ్యాంగుల శాఖ మైనార్టీ శాఖ మంత్రివారులైన అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రివారులైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనుచితంగా మాట్లాడుతూ దున్నపోతు అనే పదంతో హేళన చేస్తూ మాట్లాడారు. ఇది అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడిన పదంగా మేము భావించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను దళిత సామాజిక వర్గాన్ని అవమానించినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు. దానిలో భాగంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షానే కాకుండా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మనసున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పదాన్ని మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి, తన నోటి దురుసును తగ్గించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పందిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారు ఈరోజు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ బహిరంగ క్షమాపణ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ విజయం అని చెప్పి తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నాం. ఇలాంటి అనుచిత వాక్యాలు భవిష్యత్తులో ఎవరు చేసినా ఖబర్దార్. దళిత ప్రజలందరూ కూడా చైతన్యవంతమయ్యారు. భారతదేశ ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె సోదర భావంతో కలిసి ఉన్న తరుణంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదు ఎవరైనా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మనము ఎస్సీల బడుగు బలైన వర్గాల ప్రజల కోసమే కాకుండా నిమ్న జాతులకు, దళిత జాతులకు, గిరిజన జాతులకు అందరినీ కలుపుకొని సోదర భావంతో ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఫలాలు అందాలని చెప్పి కొట్లాడుతున్న తరుణంలో ఇలాంటి అనుచిత వాక్యాలు ఇంకెవరైనా చేస్తే సహించేది లేదు. ఈసారి మేమందరం కూడా ఒక మంచి మనసుతో వారు క్షమాపణ చెప్పినందుకు, వారు ముందుకు వచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పొన్నప్రభాకర్ ఇంకొకసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఎక్కడైనా చేస్తే పొన్నం ప్రభాకర్ గౌడ్ అయినా సరే ఇంకా ఎవరైనా సరే దళిత సామాజిక వర్గాన్ని కానీ దళిత ప్రజాప్రతినిధులే కానీ దళితుల్ని ఎవరైనా అవమానపరిచినట్టు భావిస్తే ఖబర్దార్. దళిత ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు. భారత రాజ్యాంగంలో కొన్ని చట్ట ప్రకారం వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సమస్యపై స్పందించిన ప్రతి ఒక్క దళిత సోదరునికి మా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు ప్రతి ఒక్కరు కూడా జై భీమ్, జై అంబేద్కర్. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో మంజీరా హాస్పిటల్ను ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వసీం, విజయలక్ష్మి, సౌజన్య, శ్రీహరి, నెమలి రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ అర్చన మాట్లాడుతూ 24 గంటలు ఆర్థోపెడిక్ సర్వీసులను అన్ని ఎమర్జెన్సీ కేసులు చూపబడతాయన్నారు. అంతేకాకుండా హాస్పిటల్లో ప్రముఖ వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. కావున ప్రజలు మన హాస్పిటల్ కి వచ్చి మంచి వైద్యంను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి ప్రసాద్ మాట్లాడుతూ మన హాస్పిటల్లో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉందన్నారు. ప్రజలు మంజీరా హాస్పిటల్ యొక్క సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఓం ధ్రువం దేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం వీర్యం వధూరి మాగుం సమేతపస్థితా సౌభాగ్యమస్తే యథాస్థా విపరేతనా సుమంగళీ భవం శతమితి దీర్ఘమాయుః దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ. ధైర్యం చేసినాడు. జన కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. కార్తీక్ గారు వస్తారన్నాడా? చాలా బాగా చేపిస్తారు. గారు మంజీరాతో ఎన్నో వ్యాపారాలు చేశారు. ఆయన మంజీరాలు పెట్టినప్పుడల్లా అది క్లిక్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఉదయం నుంచి మంజీరా హాస్పిటల్, శ్రీ మంజీరా హాస్పిటల్స్ అని చూసినానో గ్యారంటీ ఇది డెఫినెట్గా క్లిక్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఈ సందర్భంగా నేను అర్చనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ప్రైవేట్ సెక్టర్లో హాస్పిటల్ మెయింటైన్ చేయడానికి ముందుకు రావడము ఆ డాక్టర్ గారిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా ప్రసాద్ అగర్నిసలు కృషి చేసి, సత్యము ప్రసాద్ వీళ్ళంతా అగర్నిసలు కృషి చేసి పేషెంట్లకు మంచి సహకారం అందించాలని మరి కోరుకుంటూ
ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. రోజు అక్టోబర్ 8వ తేదీన శ్రీ మంజీరా హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. నేను డాక్టర్ అర్చన, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మన హాస్పిటల్లో 24/7 ఆబ్స్టెటిక్ సర్వీసెస్ ప్రొవైడ్ అవుతాయి. ప్రసూతి మరియు స్త్రీ రోగ వ్యాధుల గురించి కానీ అండ్ జనరల్ సర్జరీ ఫెసిలిటీస్, జనరల్ మెడిసిన్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మన ఆపరేషన్ థియేటర్ అనేది లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ తో కానీ ఉంది. సో 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆర్థోపెడిక్ సర్వీసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో మన మోటో పేషెంట్ కేర్ అండ్ వెల్ బీయింగ్ అంతా మంచి జరగాలని డైరెక్టర్ ప్రసాద్ అందరూ కలిసి మంచి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని పెట్టుకున్నాం. మీ అందరి సహకారం అండ్ ఆశీర్వాదం విత్ బ్లెస్సింగ్స్ మేము మీ హాస్పిటల్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.